ఎన్ని పురాణాలు వింటున్నారు, ఎన్ని పురాణాలు చెప్తున్నారు, ఎన్ని పురాణాలు చదువుతున్నారు, మరి ఎందుకు ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోతున్నారు, ఎందుకు దైవ దర్శనాలు పొందలేకపోతున్నారు, ఎందుకు పరమతులు అయిపోతున్నారు, ఎందుకు ఆ జన్మ సార్థకత చేసుకోలేకపోతున్నారు, ఎందుకు బాధలు పడుతున్నారు, ఎందుకు ఆవేదనలు పడుతున్నారు, ఎందుకు డిప్రెషన్లు వస్తూ ఉన్నాయి, ఎందుకు చాలా ఈజీగా ప్రతిరోజు బాధలు, ప్రతి ఈజీగా అనారోగ్యాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? పుకుటి పురాణాలు అంత నిజమైతే, అంటే నిజం మీన్స్ అంత ఫలితాలు ఇచ్చే అయితే, ఎవరికి వాళ్ళుగా తెలుసుకునేది, ఎవరికి వాళ్ళుగా జ్ఞానం పొందేది, ఎవరికి వాళ్ళుగా తృప్తి పొందేది, అది డెవలప్ అయినప్పుడే అప్పుడు ఫలితాలు వస్తాయి, అప్పుడే అసలైంది పొందుతారు. మీరు చూడండి, గత చరిత్ర మొత్తం మోక్షం పొందిన, భగవంతుని ప్రత్యక్షం చేసుకున్న, ఆత్మజ్ఞానం తెలుసుకున్న, తపస్సు ఇదే చెప్పుకొచ్చారు తపస్సు అని. ఒకవేళ మీకు లేదు, చాలామంది బోధ